అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెదుగుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింప గోరుచున్నాను. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనం. దేవుడు సొలొమోనును ఒక వరము అడిగితే అతడు జ్ఞానమును అడిగాడు. దేవుడు అతడు అడిగినట్లే జ్ఞానమునిచ్చి ఆశీర్వదించారు. ఆమెన్. దావీదు భక్తుడు దేవుని ఒక వరమును అడిగాడు. దేవుని మందిరంలో చిరకాలము జీవించాలని. దేవుడు అతని ఆశను తీర్చి ఆశీర్వదించారు. హల్లెలూయా. మరి ఆయన బిడ్డలమైన మనము దేవుని ఏ వరమును అడగాలి? ఈ 2. అడుగుడి మీకు ఇవ్వబడునని చెప్పబడిన ప్రకారము మనము ప్రార్థనలో దేవుని అడిగితే ఈ వరమును తప్పకుండా ఆయన మనకు అనుగ్రహిస్తారు. ఆమెన్. దేవుని మందిరమునకు వెళ్ళుట, ఆ మందిరములో ఉండుట అనేది ఒక గొప్ప వరము అని దావీదు గ్రహించినట్లు అందరూ గ్రహిస్తే అది ఎంత భాగ్యము. దేవుని మందిరములో ఆయన ప్రసన్నతను చూడగలుగుతాము. ఆయన వాక్యమును ధ్యానించగలుగుతాము. ఆయన జ్ఞానమును పొందుకొని ఈ లోకములో వివేకముగా జీవించగలుగుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. ప్రభువా, మేము కూడా మీ మందిరమునకు వచ్చి మీ ప్రసన్నతను చూచి మీ వాక్యమును ధ్యానించినట్లు జ్ఞానమును దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీ కొందనాలు. దావీదు భక్తుడు అడిగినట్లు మేము కూడా ఆ వరమును అడుగుచున్నాం. ప్రభువా, మీ మందిరములో చిరకాలము జీవించినట్లుగాను, అలాగే సొలొమోను మహాజ్ఞాని చెప్పినట్లుగా ఆయనకి మీరు ఇచ్చినట్లుగా ఆ జ్ఞానమును మీ మందిరానికి వచ్చి మేము పొందుకున్నట్లుగాను మీ కృప మాకు అనుగ్రహించండి. ఈ జ్ఞానము ఈ లోకము మాకు ఇవ్వలేదు. మీ మందిరంలోనే మీ వాక్యము ద్వారానే మేము పొందుకోగలుగుతాం. మీ మందిరానికి వచ్చి మీ ప్రసన్నతను చూచి మీ జ్ఞానమును పొందుకొని ఆ వరములో మేము దీవించబడినట్లుగా మీ కృప మాకు అనుగ్రహించండి. ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుని కృప మనకు తోడై ఉండునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.